నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈ రోజున అమ్మ ఆండాళు తల్లి తిరుప్పావై పాసురాలలో 8వ గోపికను మేల్కొల్పడాన్ని మనకి పాసురంలో తెలుస్తుంది. ఈ గోపిక ఏమిటంటే అద్భుతమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపిక. ఇక్కడ 3 విధాలైనటువంటి జ్ఞానం అనేటటువంటిది మనకు అంతరార్థంగా తెలుస్తోంది. స్వజ్ఞానమని, ప్రాపక జ్ఞానమని, అలాగే ప్రాప్య జ్ఞానమని 3 విధాలుగా యథార్థ జ్ఞానం అనేది చెప్పబడుతుంది. దాంట్లో ఏమిటంటే నేనెవరు, నేనేం చెయ్యాలి, నేను పొందాల్సినటువంటి ప్రయోజనం ఏమిటి, నేను పొందాల్సినటువంటి ప్రయోజనం ఏమిటి అనేవి చెప్పడం ఇక్కడ తెలుస్తూ ఉన్నదనమాట. శ్రీకృష్ణుని మీదనే మనస్సును నిలిపి అతన్ని కొలవాలి అనేటటువంటి ప్రేమ ఉన్నటువంటి వాళ్లకు ఇటువంటి గొప్ప జ్ఞానం లభిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ రోజు మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక ఏమిటంటే సుందరమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి గోపికగా చెప్పబడుతూ ఉన్నది కదా. తన నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై ఆ శ్రీకృష్ణుడే తన దగ్గరికి వస్తాడనేటటువంటి ధైర్యంతో నిద్రిస్తున్నటువంటి గోపబాలికగా ఈ 8వ గోపిక చెప్పబడుతూ ఉన్నదనమాట. నిన్నటి పాసురంలో శ్రీరాముణ్ణి కీర్తించడం అనేటటువంటిది విన్న గోపికలు కొంతమంది ఏం చేశారంటే, ఇదేమిటి, మనమున్నది ద్వాపర యుగంలో నందవ్రజంలో, మన కోసం కృష్ణుడు అవతరించాడు, ఇక్కడ కృష్ణుణ్ణి కీర్తించడమే చేయాలి, ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటటువంటి దానికోసం కృష్ణుడిగా మన స్వామి అవతరిస్తే మనము రాముణ్ణి పాడడం ఏమిటి అని అన్నప్పుడు వాళ్లల్లో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలగ చేసుకుని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనేటటువంటిది పరమాత్మ యొక్క అవతార లక్ష్యమమ్మ. త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు, ఇప్పుడు కృష్ణుడుగా వచ్చాడు, రాముడు వేరు కాదు కృష్ణుడు వేరు కాదు అని చెప్పడము, వాళ్లకు నచ్చ చెప్పడము అనేటటువంటిది వ్రతం వైపు కొనసాగింప చేయడము అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. అలాంటి ఆ గోపికను మేల్కొల్పుతూ లేచి వచ్చి ఆ ధ్యాన స్థితి నుంచి లేచి వచ్చి తమకు దర్శనమీయమని కోరుతూ పరమాత్మ యొక్క రథాంశగా జన్మించినటువంటి మహాభక్తుడైనటువంటి ఆళ్వారు, గోదాదేవికి తండ్రి గారు పెరియాళ్వారు అంటారు వీరిని, విష్ణు చిత్తుల వారిని ధ్యాన స్థితి నుంచి లేచి వచ్చి కరుణించమని శరణు వేడడము ఈ పాసురంలో మనకు తెలుస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. పుళ్ళిన్వాయ్ కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரிக்கண்ணினாய் குள்ளக் குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து కలందు ఏలోర్ ఎంపావాయ్. వాళ్ళు కృష్ణుణ్ణి రాముణ్ణి ఇద్దరిని పాడడానికి ఒప్పుకున్నారు కాబట్టి ముందుగా బకాసుర సంహారం చేసినటువంటి కృష్ణుణ్ణి పాడడం చేస్తున్నారు. పక్షి రూపంలో వచ్చిన బకాసురుని నోటిని చీల్చి మనలను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి, అలాగే దుష్ట సంహారం చేసినటువంటి అంటే దుష్టుడైనటువంటి రావణాసురుడి 10 తలలను సునాయాసంగా చిగుళ్లకు చీడపడితే చిగుళ్లను తుంపి పడేసినట్టుగా ఆ తుంచినటువంటి శ్రీరాముణ్ణి గానం చేస్తూ మన తోటి గోపికలందరూ కూడా వ్రతస్థలానికి చేరుకున్నారు. తామర పువ్వులలో చిక్కిన తుమ్మెదలను పోలిన కన్నులు కలదానా అంటూ అద్భుతమైన ఆమె నేత్ర సౌందర్యాన్ని కీర్తిస్తున్నారు. లేడి వంటి చూపులు కలిగినటువంటి ఓ సుందరి, ఓ గోపిక తెల్లవారిందనడాన్ని సూచిస్తూ శుక్ర నక్షత్రమేమో ఉదయిస్తూ ఉన్నది, బృహస్పతి నక్షత్రమేమో అస్తమిస్తూ ఉన్నది. జ్ఞానాన్ని వెదజల్లే ఆచార్యులలాగా ధ్వనులు చేస్తూ
పక్షులన్నీ కూడా అరుస్తూ ఆహార అన్వేషణకు వ్యాపిస్తూ ఉన్నాయి అని చెప్పడం, పక్షులు మేల్కోవడము తెల్లవారిందనడానికి సూచనగా ఈ పాసురంలో కూడా గోదాదేవి మనకు తెలియజేస్తూ ఉన్నది. భరతుడు శ్రీరామ విరహంతో సరయూ నదిలో మునిగినట్లుగా మనం కూడా కృష్ణ విరహ తాపమంతా తీరిపోయేటట్టుగా ఆ మార్గళి వ్రత స్నానం చెయ్యాలి కదమ్మా. సుకుమారమైనటువంటి స్వభావం కలిగినటువంటి దానా, నీవు ధ్యానావస్థను వదిలిపెట్టాలమ్మా. ఓ పవిత్రురాలా, లేచిరా తల్లి, వ్రతంలో చేరి ఆనందాన్ని అనుభవించాలి కదమ్మా, లేవు తల్లి మేలుకోమ్మా అంటూ పాసురంలో గోపికను మేల్కొల్పడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.